హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు రెగ్యులర్ హైరింగ్స్ అండ్ జాబ్ పోస్టింగ్స్ పెడతానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా హైరింగ్స్ ఉన్నాయి. కంప్లీట్‌లీ సీజీఐ నుంచి అండ్ ఇట్రాన్ కంపెనీ నుంచి. సో దట్ ఎవ్రీ కంపెనీ అనేది కంపల్సరీగా రెగ్యులర్‌గా హైరింగ్స్ చేస్తూ ఉంటుంది. కానీ అవేర్‌నెస్ లేక ఎవరు కూడా అప్లై చేయరు. సో అందరికీ హైరింగ్స్ ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలీదు. సో దట్ ఈ ఛానల్‌లో నేను రెగ్యులర్‌గా హైరింగ్స్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. సో దట్ కొన్ని హైరింగ్స్ ఎలా ఉంటాయి అంటే షార్ట్ టర్మ్‌లో ఉంటాయి. 1 ఆర్ 2 డేస్‌లో అప్లై చేయాలి. 1 ఆర్ 2 డేస్‌లో లింక్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ అయిపోతుంది. ఆన్‌బోర్డింగ్ కూడా అయిపోతుంది. సో దట్ రెగ్యులర్‌గా నా ఛానల్‌ని ఫాలో అయిన వాళ్ళకి రెగ్యులర్ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్‌ని యూజ్ చేసి అప్లై చేయొచ్చు. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఎందుకంటే రెగ్యులర్ లింక్స్‌ని ఫాలో అవ్వాలంటే తర్వాత ఆ లింక్స్ మీకు వర్క్ అవ్వాలన్న పాసిబిలిటీ ఉండదు. అప్లై లింక్ యాక్టివ్‌లో ఉన్నప్పుడే దాన్ని అప్లై చేయడం అనేది బెస్ట్ సజెషన్. సో దట్ నా ఛానల్‌ని ఫాలో చేసుకొని ఉంటే మీకు రెగ్యులర్ లింక్స్, యాక్టివ్ లింక్స్ అనేవి దొరుకుతాయి. మీరు అప్లై చేయడానికి కూడా ఈజీ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్స్ కూడా ఫాస్టర్‌గా అయిపోతాయి. ఇవాల్టి హైరింగ్ వచ్చేసి ఇట్రాన్ కంపెనీ నుంచి అండ్ సీజీఐ కంపెనీ నుంచి అండ్ వన్ మోర్ వాకిన్ కూడా ఉంది. అది లాస్ట్‌లో చెప్తాను. అది ఇన్‌స్టంట్ వాకిన్. మీరు డైరెక్ట్‌గా వాకిన్‌కి వెళ్ళిపోవచ్చు. అండ్ తెలుగు స్టేట్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్. సో స్టే ట్యూన్ టు టిల్ ఎండ్. ద ఫస్ట్ హైరింగ్ వచ్చేసి ఇట్రాన్ కంపెనీ నుంచి అండ్ ద రోల్ ఈజ్ అప్రెంటిస్ రోల్. అందరూ అప్రెంటిస్ రోల్ అనంగానే చాలా భయపడతారు. సో దట్ 3-4 మంత్స్‌లో రిమూవ్ చేసేస్తారు. 3-4 మంత్స్‌లో లే ఆఫ్స్ చేసేస్తారు అని భయపడతారు. కానీ అన్ని కంపెనీస్ అప్రెంటిస్ అనంగానే అలా లే ఆఫ్స్ చేయడం అనేది చాలా రేర్. సో దట్ మీరు వర్క్ ప్రాపర్‌గా చేసి, ఇన్ టైమ్‌లో వర్క్ చేసి అండ్ రెగ్యులర్ డెడ్‌లైన్‌కి ముందు అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మీ నుంచి వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయినప్పుడు వాళ్ళు తీయడానికి కూడా స్కోప్ ఉండదు. సో దట్ అప్రెంటిస్ అనంగానే అప్లై చేయకుండా ఉండకండి. కంపల్సరీగా అప్లై చేయండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అప్రెంటిస్ దొరకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఆపర్చునిటీ వచ్చింది ఇట్రాన్ కంపెనీ నుంచి అప్రెంటిస్ రోల్‌లో. సో బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటల్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు అప్లై చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్స్ 24, 25 ఇయర్స్ పాస్డ్ ఔట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ద లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ బెంగుళూరు. ఇఫ్ పాసిబుల్ పాన్ ఇండియా లొకేషన్ కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిక్రూటర్ అండ్ హైరింగ్ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ పాన్ ఇండియా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీజీఐ కంపెనీ నుంచి. సీజీఐ నుంచి కూడా సేమ్ రిక్వైర్మెంట్ అండ్ రోల్ విల్ బి ద సేమ్. అప్రెంటిస్ రోల్ అండ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఆల్సో సేమ్. రిక్వైర్మెంట్ కూడా సేమ్. బీఈ, బీటెక్ ఉండాలి అండ్ 24, 25 పాస్ అవుట్స్. దెన్ సాలరీ అనేది యాజ్ పర్ ద కంపెనీ స్టాండర్డ్స్ ఉంటుంది. సీజీఐ అంటే మంచి కంపెనీ కాబట్టి సో దట్ మంచి ప్యాకేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. యాజ్ ఎ ఫ్రెషర్‌గా మంచి ప్యాకేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫ్రెషర్‌కి సాటిస్ఫై ఇచ్చే ప్యాకేజ్‌ని వాళ్ళు ఇస్తారు కంపల్సరీగా. గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. ఎనీ ఐటీ డొమైన్ అయినా సరిపోతుంది. అండ్ బ్యాచ్ వచ్చేసి 23, 24, 25 పాస్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లింక్ ఇంకా యాక్టివ్‌లోనే ఉంది. మేక్ ష్యూర్ టు అప్లై బోత్ ద కంపెనీస్. ఎందుకంటే 2 కంపెనీస్ సేమ్ రిక్వైర్మెంట్‌తో వస్తున్నాయి కాబట్టి హ్యూజ్ హైరింగ్ ఉండొచ్చు. చాలా పొజిషన్స్ ఓపెన్ అయ్యి ఉండొచ్చు. సో దట్ మేక్ ష్యూర్ టు అప్లై త్రూ ద లింక్. ఆ లింక్ త్రూ అప్లై చేయండి. అండ్ యాక్టివ్‌లో ఉన్నప్పుడు అప్లై చేయండి. యాక్టివ్‌లో లేనప్పుడు అప్లై చేసి డిసప్పాయింట్ అయ్యే బదులు యాక్టివ్‌గా ఉన్నప్పుడు అప్లై చేసి అప్రూవ్ అవ్వడం బెటర్ కదా! నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి వాకిన్ అని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. క్వాడ్రంట్ టెక్నాలజీస్ నుంచి వాకిన్ డ్రైవ్ నడుస్తుంది ఇప్పుడు. ద లొకేషన్ వచ్చేసి వరంగల్ లొకేషన్. వరంగల్‌లో ఉన్న ఐటీ హబ్‌లో క్వాడ్రంట్ టెక్నాలజీస్ లొకేట్ అయింది. అక్కడ మీరు లింక్ త్రూ అప్లై చేస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ లొకేషన్ వచ్చేసి వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. వర్చువల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది మీరు లింక్ త్రూ అప్లై చేసి వాళ్ళకి ప్రొఫైల్ ఓకే అనుకున్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు మొత్తం డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ప్యాకేజ్ అండ్ వర్క్ లొకేషన్ ఎక్కడ అండ్ ఎలా ఏం వర్క్ ఏంటి అంతా వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. సో దట్ మీరు ఈ లింక్ త్రూ అప్లై చేయండి. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్పైర్. ఎప్పుడైనా ఎక్స్పైర్ అయిపోవచ్చు. మేక్ ష్యూర్ టు అప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రెగ్యులర్‌గా హైరింగ్స్ అనేవి అన్నీ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తుంటాను. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎందుకంటే యాక్టివ్‌లో ఉన్న హైరింగ్స్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు తొందరగా అప్లై చేసి తొందరగా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని తొందరగా జాబ్ తీసుకోవచ్చు. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో మై ఛానల్. ఎందుకంటే రెగ్యులర్ హైరింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వన్స్ హైరింగ్ లింక్ ఇన్‌యాక్టివ్ అయ్యాక ఎవరికీ యూజ్ ఉండదు. సో దట్ యాక్టివ్‌లో ఉన్నప్పుడే గ్రాబ్ చేసుకోండి కంపల్సరీగా.